నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టించుకోవటం లేదు. ఛత్తీస్గఢ్ పోలీసుల వైఖరిపై నంబాల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21న ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ కేశవరావు మృతదేహం అప్పగింతకు మాత్రం నానా ఇబ్బందులు పెడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అటు కుటుంబ సభ్యులు ఇటు వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మృతదేహం కుళ్లిపోయే పరిస్థితి ఉండటంతో త్వరగా అప్పగించాలని కోరుతున్నారు. 4 దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు ఆఖరి చూపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంబాల కడసారి చూపు కోసం కుటుంబ సభ్యులు అభిమానులు ఎదురు చూస్తున్నారు. నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టించుకోవటం లేదు. ఛత్తీస్గఢ్ పోలీసుల వైఖరిపై నంబాల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21న ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ కేశవరావు మృతదేహం అప్పగింతకు మాత్రం నానా ఇబ్బందులు పెడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అటు కుటుంబ సభ్యులు ఇటు వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మృతదేహం కుళ్లిపోయే పరిస్థితి ఉండటంతో త్వరగా అప్పగించాలని కోరుతున్నారు. 4 దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు ఆఖరి చూపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంబాల కడసారి చూపు కోసం కుటుంబ సభ్యులు అభిమానులు ఎదురు చూస్తున్నారు.